హలో, నా పేరు కృష్ణప్రసాద్ అండి. వెల్కమ్ టు పొంజల బ్లాగ్స్. ఈరోజు మనం డే 1లో వీడియో 2ని చూస్తున్నామండి. శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర వెంకటగిరి అండి. ఇది వెంకటగిరిలో పోలేరమ్మని తయారు చేస్తారండి. ఇక్కడ పోలేరమ్మని ఇక్కడ తయారు చేసి కళ్ళు పెట్టి అమర్చి అక్కడి నుంచి తీసుకెళ్లి గుడి దగ్గర ప్రతిష్ఠిస్తారండి. ఇది అమ్మగారి ఇల్లు అండి. అమ్మగారి ఇల్లు కాడి నుంచి తయారు చేసి తీసుకుని వెళ్తారండి. ఇక్కడ ఉత్సవం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది. జనాలు కోలాహలము చాలా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం వెంకటగిరిలో ఉన్నామండి. ఇది రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో జరిగిందండి. బుధవారం రోజు రాత్రి. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది జనాలు ఉన్నారు. అలాగే పోలీసు వారు భద్రత ఇస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అమ్మవారు తయారు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి గుడి దగ్గర ప్రదర్శిస్తారండి. ఇది 1 గంట 2 గంటల తర్వాత జరుగుతుంది. ముందు ఇక్కడ అమ్మవారిని తయారు చేసి ఉన్నారండి. ఆల్రెడీ తయారు చేసిన అమ్మవారికి ఇప్పుడు కళ్ళు అమర్చుతారండి. అమర్చిన తర్వాత ఇక్కడ దర్శనం ఉంటుందండి. ఇక్కడ దర్శనం జరిగిన తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఊరేగింపులో భాగంగా పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేశారండి. ఇది లోపల మనుషులు ఉంటారండి. మనుషుల ద్వారా బొమ్మలు వివిధ రూపాల్లో ఇక్కడ అలరిస్తుంటారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బొమ్మలు చాలా అందంగా ఉన్నాయండి. బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. వచ్చిన భక్తులని ఎంటర్టైన్ చేస్తున్నారండి. వీళ్ళు రకరకాల రూపాల్లో బొమ్మలుగా తయారు చేసి ఇక్కడ ఉంటున్నారని చూడండి ఫ్రెండ్స్. ఈ బొమ్మలు చూడండి ఎలా ఉన్నదో బాగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వెంకటగిరి అండి, తిరుపతి జిల్లా. చూడండి ఫ్రెండ్స్, ఎంత కోలాహలంగా ఉంది, ఎంత లైటింగ్ పెట్టున్నారండి. ఇది వెంకటగిరి జాతర అండి. ప్రపంచం ప్రఖ్యాతిగాంచిన వెంకటగిరి జాతర అండి. ఇది వినాయక చవితి పోయిన తర్వాత జరుగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత జనాభా రాత్రి 12 గంటలప్పుడు కూడా ఎంత జనాభా విపరీతంగా ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ ఎలా చేశారండి, సాయిబాబా ఆకారంలో సాయిబాబా డెకరేషన్స్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అమ్మవారి కళ్ళు పెట్టకుండా ముందు ఇలా ఉంటుందండి అమ్మవారు. ఇది చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి లైటింగ్ ఎలా ఉందండి, ఆర్చి అమ్మవారి లైటింగ్ ఆర్చి అండి. ఇది సూపర్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది వెంకటగిరి జాతర అండి, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో జరుగుతుందండి ఈ కార్యక్రమం. చూడండి ఫ్రెండ్స్, ఇది అమ్మవారి కళ్ళు పెట్టిన తర్వాత అండి. ఇది ఇంటి దగ్గర అమ్మవారికి కోసం చెప్తుంటారండి. అమ్మవారికి ఊరేగింపు ముందు అంటే నైట్ అమ్మవారికి ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడికి వచ్చి సంబంధించిన మొక్కుబడులకి కోసం తీర్చుకుంటుంటారండి. వాళ్ళు అమ్మవారి గుడికి సంబంధించిన వాళ్ళు వస్తారండి. వాళ్ళు మొక్కుబడి తీర్చేదానికి సహాయం చేస్తారండి. అంటే మొక్కుబడి తీర్చుకోవడం అంటే రకరకాల పరిస్థితులు ఉంటాయండి. అంటే 100 మంది బలులు ఇస్తుంటారండి, కొరమంది టెంకాయలు కొట్టుకుంటుంటారండి, రకరకాలుగా ఉంటుంది. బలులు ఇక్కడ ఆచారం అండి. కానీ ఇది గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ కాదండి. అందువల్ల ఇక్కడ ఇస్తారా ఎవరు అనేది మనకు కూడా కరెక్ట్ గా తెలియదండి. ఇక్కడ పూజ అయితే జరుగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అండి. వాళ్ళ ఇంట్లో మనం ఉంటున్నాము. అక్కడ పూజ కార్యక్రమం అండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు చాలా అందంగా డెకరేషన్ చేశారండి. తమ్ముడు ఒకరు, అన్న ఒకరు, ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు పైన కింద ఉంటుంటారండి. వాళ్ళ ఇంట్లో ఇలా డెకరేషన్స్ చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా డెకరేట్ చేసి వాళ్ళు దేవుడికి మొక్కు తీర్చుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు మొక్కుబడి చెల్లించుకోవడం కోసంగా బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ పూజా కార్యక్రమం పూర్తయింది. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తారు ఫ్రెండ్స్. అది మొక్కు తీర్చుకోవడం అంటే ఇక్కడ వాళ్ళు దుత్తలు అంటూ ఉంటాయి ఫ్రెండ్స్. దుత్తల్లో నుంచి అమ్మవారికి కర్పూర వెలిగించి అవి తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్. ఇది తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడ ఆగరండి, డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ అమ్మవారికి ఊరేగింపు జరిగే ప్రదేశంలో ఆ దుత్తల్ని అమ్మవారికి పగలగొట్టి సమర్పించుకుంటారు ఫ్రెండ్స్. కొన్ని ఫ్రెండ్స్ అందరూ బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్ దుత్తలు తీసుకొని.